వర్షిణి గుజరాత్ నుంచి బయలుదేరింది. అటు హైదరాబాద్, భూపాల్ నుంచి కూడా విజయవాడకి చేరుకుందన్న ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా రాలేదు. నిన్న పొద్దున్న నుంచి కూడా మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతుంది విజయవాడ నుంచి మంగళగిరి తన హోమ్ టౌన్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి భావించారు అందరూ. ఇటు తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి వెయిట్ చేసిన తర్వాత ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడ వర్షిణి జాడ తెలియక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షిణితో పాటు ఉన్న విష్ణు, వాళ్ళ సొంత అన్నయ్య హర్ష కూడా అక్కడ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాము లేకపోతే పలానా ప్లేస్లో ఉన్నామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. ప్రస్తుతం అంతా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అసలు వర్షిణి ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎవరు అండర్లో ఉంది, ఎవరు ఏం చెప్తే చేస్తుంది అనేది వాళ్ళ తండ్రిని అడుగుదాం. కోటయ్య గారు చెప్పండి, ఏంటి వర్షిణి పాప ఇంకా ఇంటికి రాలేదు కదా? ఇప్పుడు నా కుమారుడు శ్రీహర్ష, కుమార్తె శ్రీవర్షిని వదిలేసి విష్ణు సన్నిహితురాలు భవానీ నా అమ్మాయి ఇద్దరు ఆమెతో కలిసి జంప్ చేసేమన్నారు. అడిగితే నేను నీ కొడుకు చెప్పి నీ కూతుర్ని నేను వచ్చేసాను, నేను భవానీ చేసేవన్నాడు. నీకు చేత అయితే నువ్వు వెళ్ళి కేసు పెట్టుకో పోలీస్ స్టేషన్లో అని ఛాలెంజ్ చేశాడు. అంతకుముందు ఆయన మీద కేసులు పెడితే ఎన్నోసార్లు ఆదుకున్నా ఈ చేతులతో నేను కంప్లైంట్ రాకపోతున్నా. నేను ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా? టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. ఎట్లా మీ ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళిద్దరు? ఇప్పుడు నా కూతురుతో కాదు, కొడుకు కూడా ట్రాప్ చేశాడు అబ్బాయి. నా కుమారుడు కూడా నా మాట ఇంట్లో ఆయన ట్రాప్లో ఉన్నాడు, విష్ణు ట్రాప్లో ఉన్నాడు. నిన్నటి వరకు అఘోరి ట్రాప్ చేసిందన్నారు, ఇప్పుడు విష్ణు అంటున్నారు. వాళ్ళ మా అబ్బాయి ఆలోచన ఏంటంటే, నాన్న మన అసలుగా పూరి ఫ్యామిలీ మరి ఇష్టాన్ని మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇదైతే డబ్బులు ఇస్తాడో ఎవడో అన్నట్టుగా ఆడు ఇది అన్నాడు. విష్ణునే డబ్బులు ఇవ్వాలా మీకు? విష్ణు మాకు 5 లక్షలు ఇవ్వాలి. ప్లస్ చైన్ మా అమ్మాయి తాగబెట్టుకున్నాడు 2 రింగులు, మా మిస్సెస్ మాటలు తాగట్లా ఉండయి. ఆయన బ్యాంకు తాగట్లా కదులు వేసే బ్యాంకు. ఎందుకు మీరు ఎందుకు ఇచ్చారు అసలు, ఎందుకు నమ్మారు విష్ణుని? అంటే ఆయన పర్సనల్ విషయం, అది ఆయన మ్యారేజ్ అప్పుడు పర్సనల్ విషయం, వాళ్ళ దగ్గర మ్యారేజ్ విషయంలో డ్రైవర్స్ విషయం ఇస్తే అప్పుడు ఆమెకి క్యాష్ కడుతున్న నిమిత్తం ఆయన దగ్గర తగ్గిన ఉద్దేశంతో ఈ బంగారం తీసుకెళ్ళాడు. ఆ క్యాష్ అన్నారా, నా కుమార్తె ఇద్దరు కూడా ఆయన దగ్గర వర్క్ చేశారు గ్యాస్ కంపెనీ విషయంలో, గ్యాస్ వర్క్ విషయంలో వర్క్. ఆ శాలరీ విషయం అక్కడ ఆపుకున్నాడు ఆయన. మంత్లీ ఇవ్వకుండా శాలరీ ఆపుకున్నాడు. అవి మొత్తం పేర పెట్టుకుని లెక్కలు చూస్తే 5 లక్షలు అయింది. అవసరం అయితే నేను వడ్డీతో సహా ఇచ్చేస్తానని అని అప్పుడు అన్నాడు. కానీ కొంతమేర ఒక 8,000 అంత 5 లక్షలు ఫిక్స్ అయితే 8,000 ఇస్తే నాకు ఆల్టర్నేటివ్లో కూల్ డ్రింక్ షాప్ పెట్టించాడు. ఈ అఘోరి లాంటి వాళ్ళతో పరిచయాలు ఉన్న వ్యక్తిని మీరు అసలు ఎలా నమ్మారు, ఎలా బంగారం? అసలు అఘోరా అనే మనిషి మాకు తెలియదండి. అఘోరా పరిచయం చేసింది వాస్తవంగా విష్ణు. కాకపోతే అఘోరా వల్ల తగ్గిందని నాకు ఒక ఇది జరిగింది. అదేంటంటే నేను హెల్త్ బాగా ఇదైనప్పుడు తనకు పండిట్ శ్రీ రాజయోగి డాక్టర్ రాజేష్ నాథ్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన ద్వారా నాకు మాట రావటం కానీ ఇవాళ నడవటం కానీ జరిగింది. అదొకటే నాకు హెల్ప్ జరిగింది. ఈ లేడీ గారిని పరిచయం చేసింది కూడా విష్ణు బ్రో. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏంటి మీ హస్బెండ్ కోటయ్య గారు కూడా విష్ణు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. విష్ణుది ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉందా? తనది మాట మేము పాప దగ్గరికి వెళ్తామండి ఇద్దరం కూడా, ఎక్కడ ఉందో కనుక్కుని అడ్రస్ కనుక్కుని. కంప్లైంట్ అంటే మరి బిడ్డ తర్వాత బిడ్డకి ఇచ్చిన బిడ్డ కమ్మట్టి మా చేతులతో మేము కంప్లైంట్ పెట్టలేము. ఆయన పెడతానన్నారు, పెట్టుకోమానండి. విష్ణు మీద అనుమానం మీకేం లేదా? ఇటు తీసుకురాపటం వల్ల ఆ అబ్బాయికి నాకు గొడవలు అయినాయి. అంతా ఆయన రోజుకి ఒక మాట చెప్తున్నాడు విష్ణు కూడా అక్కడ. అదే నాకు బాధగా ఉంది. అట్లా చేయటం ఆయన కరెక్ట్గా కాదు. మరి మీడియా వాళ్ళు వచ్చి అడిగిన ఏమడుగుతారు, అమ్మ నువ్వు సేఫా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతారు. ఆ 2 మాటలు చెప్పడానికి మీడియాగా దడిచి ఎక్కడో పెట్టాల్సిన పని ఏమొచ్చింది. నేను పాప ఎక్కడుందో కనుక్కొని ఖచ్చితంగా మేమిద్దరం వెళ్ళి పాపను తీసుకొచ్చుకుంటాం. వర్షిణి ఇంకా ఇంటికి రాలేదు కదా, ఏంటి ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పోలీస్ స్టేషన్ పాప కోసం కంపల్సరీ కంప్లైంట్ పెడతామండి. మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలవలేదండి. ఇంకా ఇప్పటి వరకు ఏం చెప్పలేదు ఎక్కడుంది ఏంటి వర్షిణి అని చెప్పి. నిన్నటి వరకు విజయవాడ అన్నారు కదా, ఇవాళ ఎక్కడుందని చెప్తున్నారు? అసలు బాబు ఫోన్ మాకు టచ్లో లేడు. హర్ష కూడా ఏం మాట్లాడతలేదు. మాకు పాప మైగ్రీ జారలేదని మాకు చాలా బాధగా ఉంది.
ముందు నుంచి ఎప్పుడు అనుమానం రాలేదా అసలు విష్ణు ఇలా తేడాగా ప్రవర్తించడం కానీ లేకపోతే పాపను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకురాకపోవడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మీకు అనుమానం రాలేదా అసలు ఇలా చేస్తాడని చెప్పి? బిఫోర్ నో డౌట్ అమ్మా, విష్ణు మీద బిఫోర్ నో డౌట్. ఎప్పుడు డౌట్ రాలేదు? అంతకుముందు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ అఘోరం తీసుకెళ్ళి నిర్బంధించిందో, పాపని తీసుకొస్తాను 6 నెలలు నాకు వదిలేసేయి, అది మందు పెట్టింది అఘోర అనే మనిషి, ఆ మందు కక్కిచ్చేసి. అదన్నా విష్ణునే చెప్పాడా అఘోరి మందు పెట్టిందని? అవునండి. అది మీరు నమ్మేశారు? నమ్మంటే ఒకటిగా ఎంతసేపు పప్ప పప్ప మమ్మీ అంటుండే పిల్ల ఒకసారిగా అమ్మ నువ్వు కావాలమ్మా నువ్వు కావాలి మాకు తీసుకెళ్ళిపోతున్నారమ్మా అని వీడియో చూసా కదా. చెప్పినప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలు మేము నమ్మం అలాంటివి ఏం చెప్పలేదు. మీరు అవన్నీ నమ్ముతారా? మూఢనమ్మకాలు నేను నమ్మను. ఎందుకంటే అమ్మా నన్ను బాగు చేసింది కూడా ఒక అఘోర, నన్ను బాగు చేసింది కూడా ఒక అఘోర. నాకు ఆయన మూలికలు లేహాలతో, ఆ లేహాల పేర్లుగా చెబుతా. పెరస్ట్రోక్కి మద్దం చేసుకుంటాకి నారాయణ తైలం, మద్దం చేసుకుంటే నారాయణ తైలం, ఆవు పాలతో కలిపి కడుపులోకి సరస్వతి లేహం, అశ్వగంధ లేహం ఇవి మిక్స్ చేసి కడుపులో తాగమన్నారు. అలా తాగమంటే ఈ రోజున శ్రీ శ్రీ రాజయోగి డాక్టర్ శ్రీ రాజేష్ నాథ్ గారు నాకు పునర్జన్మ ప్రసాదించాడు. సరే మీ వరకు ఓకే, కానీ మీ కుమార్తె వర్షిణి విషయంలో అయితే కనుక ఈ పసర మందు ఏదో మందు పెట్టారు, అదంతా నిజమే అంటారా? అసలు అది నిజమైందండి. అఘోరలు వాళ్ళ శ్మశానాలలో ఈ అడుగుల్లో ఆకుల తిరిగే వాళ్ళే, కానీ అది ఇప్పటికే ఉంది వైద్యశాస్త్ర సైన్స్ పరంగా. సరే అదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు వర్షిని ఇంటికి తీసుకురావడం కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎక్కడుందని ఎలా ఎందుకు జరుగుతుంది జాప్యం ఇది? విష్ణు ఏం చేశాడు? ఇప్పుడు వర్షినే కాదు, వర్షిని ప్లస్ నా కొడుకు కూడా, నాకున్న ఇద్దరు సంతానం కూడా ఏమయ్యారు నాకెందుకు చూపిస్తారు? నా బిడ్డలతో ఎక్కడ దాచాడు విష్ణు, అది కావాలి నాకు. దయచేసి విష్ణుని నేను వేడుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ కుటుంబం మా కుటుంబం కూడా ఒక కుటుంబంలో నడిచింది. నా కొడుకు ఒక్కసారి ఇద్దరు కొడుకులు అనుకున్నాను, పెద్ద కొడుకు అనుకున్నాను నేను, వర్షిని మీ ఇద్దరికి ఇల్లు అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆపత్కాలంలో నేను ఒక రోగిష్టి అయినప్పుడు నన్ను ఏడిపిస్తాను. నీకు సమంజసం ఉందా? దయచేసి నా బిడ్డలిద్దరిని నా దగ్గర పంపించాయా, నీకు దండం పెడుతున్నాను. చేతులెత్తి చిన్నపిల్లవాడు నువ్వు మీ ఆయుష్ తగ్గిద్ది, నేను దండం పెట్టకూడదు. దయచేసి ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను నా బాధను ఆలోచించి నువ్వు నా బాధను గుర్తించి నా బిడ్డలిద్దరిని కూడా నా దగ్గర చేసిన ఆయన. ఒక వర్షే కాదు, హర్షణ కాడ ఏం చేసావు? హర్ష మాతో ఫోన్లో మాట్లాడతా. ఒకసారి ఫోన్ చేస్తారా? కాల్ చేపిద్దాం మనం ఒకసారి. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కూడా విష్ణు తన తీసేసుకున్నాడు ఆధ్వర్యంలోకి, అందుకని చెప్పి మాట్లాడడం లేదు, మా ఫోన్లు కూడా ఎత్తడం లేదని చెప్తున్నారు. లైవ్లో ఒకసారి మనం ఫోన్ చేపిద్దాం, ఏం మాట్లాడతారో ఏంటనేది. విష్ణు కాల్ రింగ్ అవుతోంది. హలో విష్ణు, చెప్పండి. ఏం చేసావు నా బిడ్డలిద్దరిని? మీ అబ్బాయికి ఫోన్ చేయండి, మీ అబ్బాయి ఫోన్ మా అబ్బాయి ఫోన్ నాకు ఎత్తలేదు, నాకు కలవట్లేదు. అయ్యా ఒక పెద్ద కొడుకుగా నమ్మినందుకు ఒక తండ్రి స్థానంలో ఉన్న నన్ను ఇట్లా రోగిస్తున్నాయి, నన్ను ఇట్లా నిర్బంధిస్తాం మంచిదా నీకు? పెట్టేశాడు ఫోన్ ఆయన. ఏం ఫోన్ కట్ చేశాడు. ఓకే, హర్షకి చేస్తారా ఇప్పుడు? అసలు హర్షకి చేయమని అతనే చెప్తున్నాడు కదా. విష్ణు అనే వ్యక్తి తన సొంత కొడుక్కి ఫోన్ చేయండి, నాకు చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఫోన్ చేసినా కూడా ఆయన మాట్లాడుతుంటే, తన కన్న కూతురు గురించి అడుగుతుంటే కూడా నిర్దాక్షిణ్యంగా కాల్ అయితే కట్ చేసేసాడు అతను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తున్నారు, హర్షకి ఫోన్ చేస్తున్నారు కోటయ్య గారు. అయితే వర్షిని ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా సో హర్షకి కాల్ చేయండి. హలో నాన్న. హర్ష నాన్న ప్రజెంట్లో రియల్గా చెప్పు, నాకు ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాను మంగళగిరికి. ట్రైన్ ఎక్కుతున్నారు? ఎంతసేపట్లో వస్తారు? ఎంతసేపట్లో వస్తారు? ఒక పూట జర్నీ ఉండిద్ది నాన్న, టైం చెప్పలేను. ఒక పూట జర్నీ ఉండ. టుడే కమ్ మంగళగిరి. టుడే ఐ విల్ కమ్ మంగళగిరి. థ్యాంక్ యూ.
నానా ఒక్క నిమిషం. నిన్న విజయవాడ ఎందుకని చెప్పారు నిన్న విజయవాడలో ఉన్నాము, వర్షం పడుతుంది, తగ్గినాక వస్తామని ఎందుకన్నారు ఎవరు మీరే? ఎప్పుడు ఎవరితో అన్నాము? యువర్ బ్రదర్, మై డియర్ బిగ్ సన్ విష్ణు కుమార్. లేదు నాన్న, మేము ఈ హైదరాబాద్ నుంచి ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాము. అన్నయ్య అయితే నిన్నే మమ్మల్ని హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళాడు కదా, నువ్వు చెప్పావని. మా పిల్లల్ని వదిలేసి మేము చూసుకుంటాం అన్నావుగా, అందుకని అన్నయ్య హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. భవాని తీసుకెళ్ళిపోయాడా? భవానీ ఎవరు? విష్ణు భవానీ అనే వాళ్ళ సన్నిహితురాలు, ఇంటికి సూర్యాపేటలో. విష్ణు అనే సన్నిహితురాలు మీద పడి వచ్చింది కదా. అవునా రాబట్టే కదా నన్ను చిల్లొచ్చింది. అవును, విష్ణు అనే సన్నిహితురాలు, ఆమెను తీసుకుని వాళ్ళిద్దరు చంపయ్యారు, నిన్నును పిల్లలను వదిలేశారు. అది సంగతి. చూసాం కదా లైవ్లోనే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే కూడా మధ్యలోనే ఫోన్ కట్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఫోన్లు చేసి కోటయ్య గారితో కొన్ని నిజాలు చెప్పారంటే విజయవాడలోనే ఉన్నాము, వర్షం పడుతుంది, రావడానికి టైం పడుతుందని ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలు, మేము ఎప్పుడు చెప్పాము అనేసి ఇంకొక మాట, లేకపోతే ఎవరో ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళామని చెప్తున్న మాట కూడా ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ గురించి తీస్తుంటేనే వాళ్ళు కాల్ కట్ చేసేస్తున్నారు అనమాట. సో కోటయ్య గారు ఏంటి ఇప్పుడు మీ అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి మా బయలుదేరి అబ్బాయిని కూడా విష్ణు ట్రాక్ చేశాడమ్మా, ఆయన తిప్పుకున్నాడు. ఇప్పుడు మనము లేడీ గౌరవ గురించి చెబుతున్నాం, మా అమ్మాయికి ఏదో మెడిసిన్ పెట్టిందని. ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది విష్ణు అనే వ్యక్తి నా కొడుకు పెట్టాడనుకోని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఒక అనారోగ్యం తండ్రితో మాట్లాడేదక్కడ చాలా నిరాకరిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన ట్రాప్లో ఉన్నాడు కదా, మరి ఇది అనుకోవచ్చు కదా. అప్పుడు లేడీ గౌరవ మీద అనుకుంటున్నాం, ఇది కూడా అట్లా అనుకోవచ్చు కదా. అవన్నీ మన అపోహలే కదా, మనం చూసింది కాదు, రియల్గా చూసింది కాదు. ఫైనల్గా అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. కంపల్సరీ ఇవాళ టుడే, ఎందుకంటే విష్ణు ఛాలెంజ్ చేసి నీకు చేత అయితే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకయ్యా అన్నాడు. ఓకే అన్నాడు కాబట్టి ఎప్పుడో నుంచి కూడా వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన విష్ణు అయితే కనుక వాళ్ళ కూతురు గురించి అడుగుతున్నారు పదే అని చెప్పి కూడా, నీకు చేతనైతే వెళ్ళి కంప్లైంట్ చేసుకో అనేసి అనడంతో అయితే వీళ్ళు ఇంకా వర్షిని కూడా ఇంటికి రాకపోవడంతో అయితే కనుక మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ మంగళగిరి నుంచి.